该懂。హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షిత. మీరు చూస్తున్న ఛానల్ పేరు జైటాక్. ఈ రోజు నేను మెదక్లో ఉన్న ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను మా మమ్మీ అయితే బస్ ఎక్కేసినాం. మనకి జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ నుంచి మాకైతే 2.5 hours పడింది మెదక్కి రీచ్ అవ్వడానికి. కానీ మెదక్ కన్నా కొంచెం 15 kilometers ముందే ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ గురించి మనం చాలా స్టోరీస్ వింటూనే ఉంటాం. అండ్ అలాగే ఏడుపాయల వనదుర్గా మాత టెంపుల్లో వర్షాకాలంలో మొత్తం టెంపుల్ మునిగిపోతుంది అని చెప్తారు. అండ్ అలాగనే ఈ టెంపుల్ కి ఏడుపాయలు అనే పేరు ఎందుకు పెట్టారో ఈ వీడియోలో అయితే చూసిద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయస్. ఇక్కడ మేమైతే టెంపుల్ కమాన్ దగ్గర అయితే దిగేసాము. దిగేసిన తర్వాత ఆటో ఫెసిలిటీస్ అయితే ఉంటాయి మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు మేమైతే ఆటోలో ఉన్నాం. ఆటోలో అమ్మవారి టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. మేమైతే ఇప్పుడే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకైతే అమ్మవారి గోపురం కూడా కనిపిస్తుంది. గోపురం దాటి ఇంకా కిందికి వెళ్లాల్సి ఉంటుంది. అమ్మవారి గుడి అయితే చాలా కిందికి ఉంటుంది. ఈ టెంపుల్ కి నేను ఫస్ట్ టైం రావడం. అలాగే మా కొలీగ్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏడుపాయల దుర్గమ్మ దగ్గర ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది, మేము ప్రతిసారి వెళ్తాము, మంత్లీ ట్వైస్ అయినా వెళ్తాము అని చెప్తుంటారు. అందుకే నేను ఎప్పుడో ఒక రోజు గట్టిగా అనుకున్నా కంపల్సరిగా వెళ్ళాలి అని. అండ్ సడన్ గా ఈ రోజు అయితే నేను ఈ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసిన. మేమైతే ఇక్కడ అమ్మవారి కోసం పూలమాల తీసుకున్నాం అమ్మవారికి అలంకరించడానికి. ఇప్పుడు మేమైతే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్ని అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా గజస్తంభాన్ని. అమ్మవారి పాదాలు కిందే ఉంటాయి. అమ్మవారి పాదాల మీద గజస్తంభాన్ని అయితే కట్టారు. అలాగనే వర్షాకాలంలో అమ్మవారి పాదాల వరకు వాటర్ అయితే వస్తాయండి. ఏడుపాయల దుర్గమ్మ అని ఎందుకు పిలుస్తారు అంటే మనకి టెంపుల్ ముందు మంజీరా నది అయితే ప్రవహిస్తుందండి. ఆ మంజీరా నది ఈ టెంపుల్ దగ్గర 7 పాయలుగా విడిపోవడం జరిగింది. అలానే విడిపోయిన 7 పాయలు అనేవి మళ్ళీ గంగా నదిలో కలుస్తాయి. అందుకే ఈ టెంపుల్ ని ఏడుపాయల దుర్గమ్మ అని పిలుస్తారు. అలానే ఇక్కడ మాకైతే అమ్మవారి దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయిందండి. ఇక్కడ అమ్మవారికి తలంబ్రాలు పోయాలనుకున్న వాళ్ళు ఇక్కడ విగ్రహాల దగ్గర తలంబ్రాలు అయితే పోస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొండ మార్గంన మనమైతే జమదగ్ని మునిరాజన్ గుడి ఉంటుంది. అలాగే ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉంది. ఇప్పుడు మనం అవి అయితే దర్శించుకోవడానికి కొండ మీదకి అయితే వెళ్ళిపోదాం గాయస్. దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత ఇంకా కొండ మీదకి వెళ్లాల్సి ఉంటుంది జమదగ్నిని దర్శించుకోవడానికి. ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాతో కొంతమంది ఉండే. అలాగనే మేము జమదగ్ని మునిరాజన్ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు మాతో ఎవరు లేకుండే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ 2 బండలు కనిపిస్తున్నాయి కదా దూరంలో, అక్కడ జమదగ్ని మునిరాజన్ అయితే పుట్టతో స్వయంగా వెలిసారు అనేసి చరిత్రలో చెప్తున్నారు. అండ్ అలాగే ఇదంతా మేము క్రాస్ చేసి వచ్చామండి. ఇక్కడ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. బండ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పుట్ట, ఎల్లమ్మ పుట్ట కనిపించింది. ఇక్కడ మేమైతే దేవునికి దండం పెట్టేసుకొని
ఎక్కడో వాటర్ ఫాల్స్ అని చూసారంట. ఆ వాటర్ ఫాల్స్ కోసం అటు ఇటు కొండలు ఎక్కుతూ ఉన్నారు అండ్ ఎవ్వరూ లేరు. మేము వాళ్ళు మాత్రమే ఉన్నాము. టోటల్ 5 మెంబర్సే ఉండే. మేమేమో ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాము. మాతో పాటు అయితే ఒక డాగ్ అయితే వచ్చిన తర్వాత అదైతే మాకు దారి చూపిస్తుంది ఇప్పుడు ఎటు వెళ్ళాలా అనేసి. ఆ డాగ్ మేము కిందికి వెళ్ళే వరకు అది మాతో పాటే వచ్చేసింది. అట్లనే పొదలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనకి ఇతనే భూమి కనబడుతుంది. అట్లనే రాళ్ళు, అట్లనే చెట్లు. నీళ్ళు ఎడ కనబడితే బిడ్డ కిందికి కొన్ని మడుగులు కనబడతాయి. అవి వీటికి చూసిన గవే నీళ్ళు కనబడితే అక్కడ కొండ మీదకి ఎక్కితే ఏడుపాయలు కనిపిస్తాయి అని చెప్పాను కదా. అయితే ఇప్పుడు వాటర్ లేనందుకు మీకు కనిపించవు అనేసి ఆ అమ్మ అయితే మాకు చెప్తుంది. అండ్ అలాగే ఇంకా మేమైతే దగ్గరికి వచ్చేసినాం. గుడి కింద ఉంది. ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళాలి. చాలా గుట్ట మీద ఉంటుందండి ఎల్లమ్మ గుడి. అలాగే గుడి చూడడం కూడా అయిపోయింది కదా. ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినాం. ఇంకా వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయినాం గాయస్. ఇక్కడ అయితే చాలా మంది చేపలు పడుతున్నారు అండ్ చాలా చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ నుంచి మనకైతే మెదక్కి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. చెప్పాలి అంటే చాలా మంచి ప్లేస్ కూడా అండ్ ఫుల్ డే సాటిస్ఫాక్షన్ తోటి డెఫినెట్ గా రిటర్న్ అవుతాము. అండ్ అలాగే ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఏడుపాయల దుర్గమ్మని డెఫినెట్ గా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.